ముఖేష్ అంబానీ డబ్బు ఎక్కువైతే అతి చెయ్యకూడదు. డబ్బు ఎక్కువైందా ఏంటనే అంటే సంపాదన ఎక్కువైంది కాబట్టి డబ్బులు ఎక్కువైనాయి. కాకపోతే ఆ ఎగ్జిబిషన్ ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఈర్ష్య కోపం తెప్పిస్తున్నాయి. అది ఒక రకంగా తన భవిష్యత్తుకి దెబ్బ, తన వ్యాపారాలకి దెబ్బ. రేపు పొద్దున ప్రభుత్వం మారితే చాలా దెబ్బతినేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే తాజాగా అంబానీ వాళ్ళ అబ్బాయి పెళ్లికి సంబంధించి 3 ఫాల్కన్ జెట్లు సహా 100కు పైగా ప్రైవేటు విమానాలు అద్దెకు తీసుకున్నారట. తమ సంస్థ నుంచి ఫాల్కన్ 2000 రకానికి చెందిన 3 జెట్ విమానాలు అంబానీ కుటుంబం అద్దెకు తీసుకుందని క్లబ్ వన్ ఎయిర్ CEO రాజన్ మెహ్రా హిందుస్థాన్ టైమ్స్కి చెప్పుకొచ్చారు. దేశం నలుమూల నుండి ఇచ్చేసే అతిథులను తీసుకొచ్చేందుకు ఒక్కో విమానం కొన్ని ట్రిప్పులు తిరగబోతుందని చెప్పారు. ఇందుకోసం 100కు పైగా ప్రైవేటు విమానాలు ఉపయోగించబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఉన్న జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఈ నెల 12 నుంచి 15 దాకా పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా జియో వరల్డ్ ట్రేడ్ సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. శుక్రవారం నుండి 3 రోజుల పాటు మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి వరకు పెళ్లి వేడుకలకు వాహనాలు మాత్రమే ఈ రోడ్ల మీద తిరిగేందుకు అనుమతుంది. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. ఒకళ్ళ ఇంట్లో పెళ్లి కోసం మొత్తం జనాలను ఆపడం, అది కూడా ప్రైవేట్ వ్యక్తి పెళ్లి కోసం, ఇది ఎట్లాంటి నిర్ణయం అంటే ఖచ్చితంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వస్తే అసహనం వస్తుంది. ముఖేష్ అంబానీ ఇప్పటికే తన చిన్న కుమారుడు 2 ప్రీ వెడ్డింగ్ వేడుకలను అద్భుతంగా ఆర్భాటంగా నిర్వహించడం. మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని గుజరాత్లోని జామ్నగర్లో మార్చి 1 నుంచి 3 దాకా 3 రోజుల పాటు సుమారు 2000 మంది అతిథులతో ధూమ్ధామ్గా చేపట్టడం. ఈ వేడుకలో భాగంగానే 51,000 మంది స్థానికులకు అంబానీ కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. ఆ తర్వాత సుమారు 800 మంది కుటుంబ స్నేహితులతో కలిసి మే 29 నుంచి జూన్ 1 మధ్య 4 రోజుల పాటు ఇటలీ నుంచి ఫ్రాన్స్కు లగ్జరీ క్రూజ్ షిప్లో వివరిస్తూ 2వ ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. ఇప్పుడు అంబానీ కోడలు కాబోతున్న రాధికా మర్చెంట్ ప్రముఖ ఫార్మా కంపెనీ ఎన్కోర్ హెల్త్ కేర్ CEO వీరేన్ మర్చెంట్, స్టెల్లా మర్చెంట్ల కుమార్తె. దేశంలో దిగ్గజ ఫార్మా సంస్థలు అది కూడా ఒకటి. రాధికా మర్చెంట్ ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒకరిగా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు పాయింట్ అలా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వివరాలు కాదు, బట్ ఈ మెయింటెనెన్స్ అంతా కూడా జనాలలో మాత్రం తీవ్రమైనటువంటి చర్చ ఉంది. ఒక పక్కన సంతోషంతో లేకపోతే తెలుసుకుంటున్న ఆసక్తి, రెండో పక్కన అసూయ, ఇంకో పక్కన అసహ్యము పెరిగిపోతుంది.